హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ, ముఖ్యంగా ఎండోమెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి చాలా మంచి మెటీరియల్ కోసం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మొత్తము 5800 ఎంసీక్యూస్ అండి. ఇందులో చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి యాజ్ పర్ ద సిలబస్. అంతేకాకుండా మోడల్ పేపర్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా మీకైతే అందచేయడం అయితే జరుగుతుందండి. మరి లాస్ట్ నోటిఫికేషన్లో ఓకేనా, గత నోటిఫికేషన్లో చాలామందికి యూస్ఫుల్గా ఉంది. చాలా యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో రావడం అయితే జరిగిందండి. ఓకేనా, చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఎన్ని మొత్తము 1700 ఉంటాయి. 16 చాప్టర్స్ నుంచి 15 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈచ్ మోడల్ పేపర్ 150 ప్రశ్నలు ఉంటాయి ఒక్కో దానిలో. నెక్స్ట్ 20 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయండి. 20 ప్రాక్టీస్ పేపర్స్, మొత్తము ఒక్కో పేపర్లో 200 ఎంసీక్యూస్ ఉంటాయండి. మొత్తం 5800 ప్రశ్నలతో ఈ యొక్క మరి ప్యాకేజ్ని మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మీకు డీటెయిల్డ్ క్లాసెస్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంది. ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కావాలన్నా కూడా మన యాప్లో అందుబాటులో ఉందండి. సో జస్ట్ 299 రూపీస్ మాత్రమే ప్రజెంట్ ఆఫర్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి. మీకు గనక ఈ యొక్క ఎండోమెంట్ గ్రేడ్ 3 ఉద్యోగం లక్ష్యం అయితే ఇవి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, లేదా మీ యాప్లోనే తీసుకోవాలి. ఒకవేళ మాకు యాప్ లేదు అనుకున్నట్లయితే మన నంబర్ నోట్ చేసుకోండి, 9030362853. ఓకే, 9030362853 నంబర్కి, ఈ నంబర్కి 299 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టినా మీకు మెటీరియల్ అంతా కూడా సెండ్ చేయడము జరుగుతుంది విత్ ఇన్ 1 అవర్లో. ఓకేనా. హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కు సంబంధించినటువంటి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 మరియు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఓకేనా, మరి ఎనీ టైం మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారము. ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 అండి, చాలా మంచి ఉద్యోగాలు, 137 ఖాళీలను భర్తీ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. చాలామంది అభ్యర్థులు సిలబస్ పైన విశ్లేషణ చేయండి అని చెప్పేసి అడిగారు. మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది 2 దశలుగా నిర్వహిస్తారు. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, రెండవది మెయిన్స్. ఓకేనా, స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ అయితే 2 దశలుగా మనకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. సో మరి ఇందులో చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్కి, మెయిన్స్కి రెండింటికి సిలబస్ సేమ్. ఓకేనా, జస్ట్ ఇక్కడ రెండింటిని కలిపి ప్రిలిమ్స్లో పెడతారండి. ఓకే, పార్ట్ ఏ, సెక్షన్ ఏ, సెక్షన్ బి లాగా పెడతారు. మెయిన్స్లో రెండింటిని డివైడ్ చేసి జనరల్ స్టడీస్ ఒక పేపర్ ఉంటుంది. ఓకే, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టము 2వ పేపర్గా మనకు కండక్ట్ చేస్తారు. ముందుగా మనము స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన వివరాలు చూసినట్లయితే మనకి ఎగ్జామ్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లో కూడా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. 1/3 అంటే 3 తప్పులు చేస్తే మనకు 1 మార్క్ అయితే డిడక్ట్ చేయడము జరుగుతుంది. ఓకేనా, సో ఇది పరీక్ష విధానం అండి. మరి సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. 50 మార్కులు, 50 నిమిషాల్లో మనం ఆన్సర్ చేయాలి. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి 100 మార్కులు ఉంటుంది. 100 నిమిషాల్లో మనం కంప్లీట్ చేయాలి. మొత్తము 150 మార్కులకు గాను ప్రిలిమ్స్ నిర్వహించడము జరుగుతుంది. ఎన్ని మార్కులకండి? 100 మార్కులకి ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఇందులో ఉంటుంది. మరి సెక్షన్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ కనుక చూసినట్లయితే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్ అండి, జాతీయ అంతర్జాతీయ ముఖ్యమైన అంశాలు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి కరెంట్ అఫైర్స్, జాతీయ అంతర్జాతీయ సమావేశాలు కావచ్చు, ముఖ్యమైన ఒప్పందాలు కావచ్చు, ఓకేనా, ముఖ్యమైన నియామకాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్, జాతీయం, అంతర్జాతీయం, రాష్ట్రీయ కరెంట్ అఫైర్స్ అయితే అడుగుతారు. జనరల్ సైన్స్ అండి, డే టు డే అంటే ప్రతిరోజు జరిగేటువంటి సైన్స్ కార్యక్రమాలు ఏంటి, ఓకేనా, అవన్నీ అయితే అడుగుతారు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియన్ విత్ ఎంపసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియా అంటే హిస్టరీ అండి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అడుగుతారు.
నెంబర్ 5 సోషల్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ అండ్ రిఫార్మ్స్. ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ పాలిటీ. నెక్స్ట్ నెంబర్ 6 ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, సైన్స్ సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి భారతదేశంలో ఏ విధంగా ఉంది, సిన్స్ అంటే ఇండిపెండెన్స్ నుండి ఆంధ్రప్రదేశ్లో మరి ఇండియాలో ఏ విధంగా ఉంది అని అడుగుతారు. ఫిజికల్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా, సబ్ కాంటినెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే జాగ్రఫీ అండి, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, వల్నరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మైగ్రేషన్ అండ్ స్ట్రాటజీస్. అప్లికేషన్ టు రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్. ఓకే, నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఓకేనా, సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణము. లాజికల్ రీజనింగ్, అనాలిసిస్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. నెంబర్ 10. నెంబర్ 11 డేటా అనాలిసిస్, టాబ్యులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్ అనేది ఉంటాయి. నెంబర్ 12 బైఫర్ఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క పేపర్ 1లో జనరల్ స్టడీస్లో భాగంగా మనకు క్వశ్చన్స్ అయితే అడగడము జరుగుతుంది. ఓకేనా, మరి ఇక పేపర్ 2 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకు ఉద్యోగం రావడానికి ప్రధాన పాత్ర పోషించేటువంటి టాపిక్స్ అండి ఇవన్నీ కూడా. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 100 మార్కులకు ఉంటుంది. జిఎస్ ఓన్లీ 50 ప్రిలిమ్స్కి, కానీ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మొదటిది రామాయణం బేసిక్ నాలెడ్జ్, రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలు. అర్థమైంది కదండి, రామాయణం అంటే ఏంటి. ఓకేనా, అందులో ఉండేటువంటి ముఖ్యమైన పాత్రలు, అందులో రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి. ఓకేనా, ఆ రాజవంశాల గురించి అన్నిటి గురించి కూడా అడుగుతారు రామాయణంకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ మహాభారతం, సేమ్ అండి, మహాభారతము బేసిక్ నాలెడ్జ్, అందులో ఉండేటువంటి ముఖ్యమైన పాత్రలు అండ్ పర్వాలు, మహాభారతంలోని పర్వాల గురించి, రాజవంశాల గురించి అడుగుతారు. ఓకే, నెక్స్ట్ భాగవతము, ద బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే భాగవతంలోని క్యారెక్టర్స్, అందులో ఉండేటువంటి స్కంధ. ఓకేనా, స్కంధమ్స్ అంటే స్కందాలు ఉంటాయి, పార్ట్స్ అనే అర్థము, దాని గురించి అడుగుతారు. నెక్స్ట్ హిందూ పురాణాలు, హిందూ పురాణాలు ఏ పురాణాలు ఉంటాయి, గరుడ పురాణము, మత్స్య పురాణం, ఇవన్నీ ఉంటాయి కదండి, వాటి గురించి అయితే అడుగుతారు. నెంబర్ 4. నెంబర్ 5 టెంపుల్ ఆగమాస్, డిఫరెంట్ ఆగమాస్ ఇన్ హిందూ శాస్త్రాస్. ఓకేనా, వైష్ణవం, వైకరణమ్స్, నెక్స్ట్ ఇలా ఉంటాయండి, కొన్ని ఉంటాయి. మొత్తము ఆగమాలు అంటే టెంపుల్ నిర్మాణానికి కావాల్సినటువంటి, దానికి చేపట్టవలసినటువంటి ముఖ్యమైన నియమ నిబంధనలు అంటారు వాటిని. ఓకేనా, అవి కూడా అడుగుతారు. నెక్స్ట్ హిందూ ఫెస్టివల్స్ దాట్ విల్ బీ సెలబ్రేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ముఖ్యమైన పండుగలు భారతదేశ వ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే పండుగలు, వాటి యొక్క ముఖ్యమైన అంశాలు. వేదిక్ కల్చర్, యజ్ఞాలు, యాగములు, వీటన్నిటి గురించి కూడా అడుగుతారండి. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్ట్స్ ఇన్ హిందూ రిలీజియన్ అండ్ గురూస్ హూ ప్రొఫెస్డ్ డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్ట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హిందూ రిలీజియన్. ఓకేనా, డిఫరెంట్ ఫిలాసఫీస్, ఓకే, అన్నీ కూడా ఇందులో అడుగుతారు, గురువుల గురించి. ఓకే, ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ. ఓకే, హిందూ సొసైటీకి సంబంధించి కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందని అడుగుతారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ టెంపుల్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే దేవాలయాలకు ఆదాయం ఏ విధంగా వస్తుంది, మరియు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ని మరి ఏ విధంగా కంట్రోల్ చేస్తారు ఏంటి అనేది ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 11 డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్, వారి యొక్క ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధులు మరియు బాధ్యతలు ఏంటి అనేది నెక్స్ట్ సెక్షన్ 9. నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అండి, దేవాదాయ భూములు ఉంటాయి కదండి, ఆ భూముల సంరక్షణకు సంబంధించినటువంటి ల్యాండ్ రికార్డ్స్ ఏ విధంగా మనము మెయింటైన్ చేయాలి అనేటువంటిది ఇందులో మనము చూడవచ్చు. ఓకేనా, సో ఇదండి మొత్తం 12 టాపిక్స్ అయితే ఉంటాయి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ పైన.
ఓకేనా. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. సేమ్ అండి, ప్రిలిమ్స్ లాగానే ఉంటుంది కానీ 2 పేపర్లు చేస్తారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు సపరేట్ పేపర్. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 150 మార్కులు సపరేట్ పేపర్. ఇక్కడ కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. సేమ్ అండి, సిలబస్లో ఎలాంటి మార్పు లేదు, మార్కులు మాత్రమే పెరుగుతాయి. ఓకేనా. టాపిక్స్ వెయిటేజ్ అనేది పెరుగుతుంది. చూడండి, సేమ్ సిలబస్ అండి, ఇందులో ఎలాంటి మార్పు అనేది లేదు. మనం ప్రిలిమ్స్కి చదివితే మెయిన్స్కి కూడా ఆటోమేటిక్గా చదివినట్లే అవుతుందండి. అర్థమైంది కదా మీకు. సో సిలబస్లో ఎలాంటి మార్పు ఉండదు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి. కానీ చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి ఉద్యోగాలు రావడము చాలా రేర్. మనకు 2021లో విడుదల చేశారు నోటిఫికేషన్. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆమోద ముద్ర వేసింది. కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయండి ఫ్రెండ్స్. ఇవి గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాలండి. ఓకేనా, ఈక్వల్ టు గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాలు. ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకేనా. ఇందులోనే గ్రేడ్ 1 కూడా చేయబోతున్నట్లుగా సమాచారం అండి. 7 నుంచి 9 మధ్యలో ఖాళీలు ఉన్నాయి గ్రేడ్ 1. ఓకే, అసిస్టెంట్ కమిషనర్ లెవెల్ అండి అవి. ఓకేనా, ఆల్మోస్ట్ గ్రూప్ 1 లెవెల్ అవి ఉద్యోగాలు. సో అవి కూడా విడుదల చేయబోతున్నారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 మరి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను కూడా విడుదల చేయబోతున్నట్లుగా మరి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. సో విత్ ఇన్ ఫ్యూ డేస్లో, చాలా తక్కువ సమయంలోని నోటిఫికేషన్ రాబోతున్నట్లుగా కూడా అధికారిక సమాచారం అయితే ఉంది. సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మన యాప్లో కూడా ఫుల్ కోర్స్ అందుబాటులో ఉందండి, చాలా తక్కువ కాస్ట్లో. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. వీలైతే డెమో చూసి వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.